నాయకులను కార్యకర్తలు ఎందుకంత తారీఫ్ చేస్తారంటే ఊళ్ళో కాంట్రాక్ట్ పనులు అప్పచెప్తారని, ఏదన్నా పనులు దబ్బిన చేసి పెడతారని, లేకుంటే ఏ తిరుపతి కొండకో శ్రీశైలం మల్లన్న కాడికో పోతే వివిఐపి దర్శనం చేయిస్తారని, గిట్ల తీరు కారణాలతోని లీడర్ల వెనక మళ్ళా తిరుగుతుంటారు. కానీ ఈ కార్యకర్తలు అందరి లెక్క కాదు, అట్లని ఈ ఎమ్మెల్యే సార్ కూడా అందరి లెక్క కాదు. ఇంతకు కార్యకర్తలు ఏం చేసిర్రు, అది చూసి ఎమ్మెల్యే ఏం చేసిండనేది మీరే చూడుర్రి. లీడర్ అంటే గిట్లుండాలే అని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజన్నను చూపించుకుంటా అంటుర్రు కొందరు. మొన్న ఈ ఎమ్మెల్యే సార్ కు కార్యకర్తలంతా గూడి కారు బహుమతిగా ఇచ్చిర్రని చూపెట్టినాం కదా. ఇక కారును బాలరాజన్నకు ఎవరు ఇచ్చిర్రో మళ్ళా వాళ్ళకే తిరిగి ఇచ్చేసిండట. ఎందుకంటే వీరందరూ కూడా చిన్న స్థాయి వ్యక్తులు. ఇలాంటి కారు కొనాలంటే ఒక 20, 30, 40 మంది ఏకమై కానీ కొనడానికి ఇది వీలు పడదు. దీన్ని నేను ఉద్దేశించి నేను రిజెక్ట్ చేయలేదు. మళ్ళీ వారికి నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ వారికే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. గదన్నట్లు ముచ్చట. నాకు నా కార్యకర్తలంతా కార్ గిఫ్ట్గా ఇవ్వడం సంబరం అనిపించింది. కానీ గా కార్ ఇప్పించిన వాళ్ళ దాంట్లో చాలా మంది పేదోళ్లే ఉన్నారు. తినక నా మీద పాయరం చూపించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కష్టాన్ని నా ఆడంబరం కోసం వాడుకోదలుచుకోలేదు. అందుకే బహుమతిగా ఇచ్చిన గా కార్ను తిరిగి వాళ్ళకే బహుమతి లెక్కన ఇస్తున్నా అని చెప్పుకొచ్చిండు. అంతేకాదు ఇంకేమన్నాడో జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ విలువలతో కూడినటువంటి రాజకీయం చేసుకుంటూ వచ్చాం. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసుడే గాని ప్రజల నుంచి ప్రేమ తప్ప ఏమీ ఆశించవద్దని చెప్పిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లా నడుస్తున్నామని చెప్పిండు. నాకిచ్చిన కార్ను మళ్ళా రిటర్న్ ఇచ్చినందుకు కార్యకర్తలు అభిమానులు ఎవ్వళ్ళు చిన్నపుచ్చుకోవద్దు, నేనెప్పుడు మీ వాన్నే అన్నట్లు చెప్పిండట. ఏదేమన్నా కార్యకర్తలు కారు కొనిచ్చుడు గా పాయరం చూసి ఎమ్మెల్యే సార్ వద్దనుడు చాలా ఇచ్చంతరంగా ఉంది పొర్రి.